అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా మంచి స్పెషల్ తిండి పోటీ ఉండాలని చెప్పేసి నా తరఫున కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. స్పెషల్ తిండి పోటీ ఉండాలని చెప్పి స్పెషల్ తిండి ఏం తెచ్చుకోలేదు, అంత కామన్ తిండియే. అంటే నాకు కొంచెం ఈ కేక్ ఇట్లాంటి స్పెషల్ అనమాట. అయితే బావకి స్వీట్ ఇష్టం ఉండదు, అందుకోసం అని చెప్పేసి ఓన్లీ కారం వైపు మొగ్గు చూపుతా ఉంటాడు అనమాట. ఏదైనా తిందాము చేద్దాం అన్నప్పుడు స్పైసీగానే మంచి చిప్స్ వైపు, మిక్చర్ వైపు, బజ్జీల వైపు బాగా అటువైపు పోదాం అంటాడు. నేనేమో బేకరీ వైపు పోయి కొంచెం కూల్ కేక్ తిందాం, లేకపోతే అది తిందాం ఇది తిందాం అని నేను అంటా ఉంటా. సో ఇప్పుడైతే కేక్ ఉన్నది కాబట్టి నాకు కొంచెం స్పెషల్ అనమాట. ఇక్కడ వచ్చేసి చికెన్ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. దీని పీస్ లేదు, అంతా దానిలోనే కలిసిపోయింది. తెంగన ఆయన ఇది నేను ఎవరి కడుపులోకి పోతానో వర్షిని కడుపులకేనా అని బయటకు వచ్చేసింది అన్నట్టు పీస్ అంతా. అయితే ఈ రోజు మా అమ్మ వాళ్ళకి ఈ సంక్రాంతి సందర్భంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయేది ఉండే. నాకు వర్క్ హెవీ వల్ల అంటే కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉండడం వల్ల నేను పోలేకపోయినా. మా అమ్మ వాళ్ళ ఇంటికి రేపు వెళ్తా, రేపు వెళ్తా అనమాట. ఈ రోజు సెలవు, రేపు ఇచ్చిల్లు అని చెప్పి రేపు వెళ్తా. తిండి పట్లు ఏమేమి ఉన్నాయంటే మటన్ తెచ్చుకొని తింటారట మంచిగా. అంటే అందరు కలిసి కూర్చొని తింటారు కదా, అట్లా అందరు ఉంటేనే పండుగ. అంటే ఫుడ్ కన్నా ఎక్కువ అందరు కుటుంబం అందరిని కలవడం, అలా అందరితో ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, మంచిగా మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతూ అట్లా ఉండాలని నాకు ఉంటుంది అనమాట. అంటే బావకు అట్లా ఉంటది, నాకు బావతో ఉంటేనే చాలా ఆనందము. అంటే ఫ్యామిలీతో కూడా ఉంటా ఆనందం, కానీ బావతో ఉంటే అది ఎల్లప్పుడూ ఉంటేనే ఆనందం. చెప్పలేవు కదా, ప్రపంచమే బావ కాబట్టి నా పండగ, నా సంతోషం, నా అన్ని మా ఆయనతోనే ఉంటాయి. నా ప్రపంచం అందరూ కుటుంబం అందరు. సరే, మరి ఇంకా సెకండ్ వచ్చేసి ఇది దీన్ని ఏమంటారు, డోనట్ అంటారట. మీకు చెప్పడానికి అని చెప్పేసి నేను పేరు కూడా తెలుసుకున్నా. ఇది వరకు ఒకసారి బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఉండే, ఇప్పుడు స్ట్రాబెరీ ఫ్లేవర్ అట. అదే చిన్నప్పుడు షాయిల్ అందుకొని తినడానికి ₹2 అందుకొని పోయి ఈ బన్ను తెచ్చుకునేది. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది, అది మస్తు సాఫ్ట్ గా ఉంటది. కథం అది తినేది సూపర్ అనిపించేది. పైన బిస్కెట్ లో బ్రెడ్ గివ్వే తినేది. ఇది వచ్చేసి ఇది స్పెషల్ కేక్ అన్నమాట. వామ్మో, ఇది ఒక్క తింటే కడుపు ఉన్నది, అంత పెద్దగా ఉన్నది. స్వీట్ కేక్ అట, ఏదో స్లమ్ కేక్ ఏదో చెప్పిండు పేరు, మరి కరెక్ట్ కాదు నాకు తెలియదు. కానీ కేక్, ఇదొక కేక్. నాకైతే కేక్ అంటే సంబరం, అంతే. బర్త్డే పార్టీలకు కేక్ కోసమే పోతా అంట నేనైతే. అవును, తినద్దు, తిండి మంచిగా ఏం స్పెషల్ పెట్టినా అప్పుడు అది వరకు అయితే కేకే ఇంతంత పీస్ కోసం అబ్బా బర్త్డే ఫంక్షన్ అట పోవాలి, అమ్మ వెంబడి పోవాలి, పిన్నిలు వెంబడి పోవాలని చూసేది. మరి అరటి పండు కూడా పెట్టుకున్నాం లాస్ట్ కు. అరటిపండు ఆరోగ్యానికి ఈ మధ్యలో అరటి పండ్లు చాలా తక్కువ తినే, ఎందుకంటే దగ్గు వస్తుంది, జలుబు అవుతుంది అని చెప్పి ఉద్దేశంగా అరటి పండ్లు ఇంకా ఆపిల్స్ తక్కువ తిన్నాం. అందుకోసం మళ్ళీ ఫ్రూట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటాము. మళ్ళీ అయితే ఏదైతే ఈ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఉందో దానికి సూప్ వచ్చింది, పెరుగు వచ్చింది. ఇది ఎంత క్వాంటిటీ ఉంటుంది బాబా? ఇది ఒక 600 ఉంటది. అంటే 500 కానీ కొంచెం ఎక్కువ 600 ఇంకో బుక్ ఎక్కువ ఎత్తడు అంతే. 600 గ్రామ్స్ దాకా ఉంటది. అయితే ఒకటే టాస్క్ బాబా, 3 టాస్క్లా? మొత్తం ఒకటే టాస్క్. టాస్క్ వద్దు మా ఆయనకి. మరి డబ్బులు పెడదాం, ఇవాళ డబ్బులు పెడదాం. డబ్బులు వద్దు డబ్బులు ఎందుకు వద్దు అంటానంటే, నేనేమో ఇక్కడ పెడతానా పైసలు, మా ఆయనేమో ఫోన్ పే చేస్తానంటాడు. ఫోన్ పే చేస్తాను మంచినే, కానీ ఎడనే పోతాం, ఇద్దరం భార్య భర్తలం కలిసి ఎక్కడికైనా పోతాం కదా. వర్షి ఇగో ఇది నెట్ ఎందుకు స్టక్ అయింది, నీ ఫోన్లోకి వెళ్ళి కొట్టు అని అంటాను. కూరగాయల దగ్గర నేనే కొట్టుడు, ఆ ఫోన్ పే అక్కడ ఏదైనా పెరుగు కోసమైనా, పాల కోసమైనా, దేనికోసమైనా కిరాణం షాప్ నన్నే కొట్టమంటాను. నా ఫోన్లోకి వెళ్ళి మొత్తం బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ కూడా ఉంచుకోలేదు, కానీ అట్లా కొట్టమంటాను. నేను కష్టపడి తిని గెలుచుకొని మళ్ళీ నీకు అన్ని అక్కర్లకే పోయినాక ఇంకేది, నేను కమ్మలో బుట్టాలో అవి కొనుక్కుంటే నా అక్కర అది నువ్వు మళ్ళీ ఫ్యామిలీకే వాడబడుతుంది. ఇక కష్టపడి తిని అదంతా చేసేందుకు కష్టపడి తింటారా అంటే నీకన్నా ముందు తినాలి కదా, ఇష్టంగానే తింటున్నా, కానీ నీకన్నా ముందు తినడం అనేది కొంచెం కష్టమైన తరమైన పని కాబట్టి నా పైసలు నాకే, నా పర్సనల్ గా వాడుకొని ఈసారి కొట్టుమనా? ఓకేనా, నేనే ఎట్లా గెలుచుకుంటా కాబట్టి కొట్టుమన్నా, నువ్వు గెలిస్తే ఓకేనా. కానీ స్టార్ట్ అంటే నా డబ్బులు నేనే వాడుకుంటా. సరే 2000 పెడదాం ఇవాళ పండుగ. 2000 మినిమం బ్యాలెన్స్ నా దగ్గర జీరో చేసేసిన. గౌగటి ఫాల్ వేయించుకున్నాడు, అదొకటి ఉంటే చీరలకు ఖర్చు పెట్టుకున్నా. నా దగ్గర లేవు 2000 అయితే అసలు లేవు. పండగ సందర్భంగా ఓడిపోతే మళ్ళీ మనసు బాధ అనిపిస్తుంది. అసలే సంక్రాంతి పండుగ సందర్భంగా నేను ఎట్లా గొడవడతా? ఎందుకు పైసలు పెట్టి, ఎందుకంటే పండుగ సందర్భంగా ఉన్నాను. సరే 500 నా దగ్గర మినిమం బ్యాలెన్స్ కూడా ఉంచుకోలేదు, నేను కూడా కొట్టుడే ఈసారి. నువ్వు పెట్టు 500 పెట్టు. నా దగ్గర లేవు, నేను కొట్టుడే. అంటే నువ్వు లేవంటే మరి పైసలు పైసలు ఎట్లా పంపిస్తా కదా, నువ్వు పంపించేదే నమ్మకం లేదు, అందుకంటే టేపు పైసలు. అబ్బా, ఇప్పుడు 500 ఎడికెళ్ళేవాళ్ళు నేను. నీ దగ్గర ఉన్నాయనుగా. సరే, ఇంకో దాచుకున్న పైసలు తీసుకొస్తే ఇప్పుడు 500 రూపాయలు వాస్తవాన్ని చూసిన, అందుకని ఏమంటాను కనవాడు పాపం. ఇక బాబా 500 నేను ఎక్కడెక్కడ దాచుకుంటానా, అంతటా నువ్వు ఎంకలాడతాను. జైలు పెట్టుకుంటా ఇప్పుడు లేదు బాబా, ఇది ఉండాలి. ఎట్లా నాగచ్చడి
ఎట్లా తింటా ఖచ్చితంగా గెలుస్తా. అంటే ఇప్పుడు 500 పెట్టి నువ్వు గెలిస్తే నీకేనా? నువ్వు కూడా 500 ఫోన్ పే చేస్తావు కదా. నువ్వు గెలిస్తే నేను ఎప్పుడు చేయలే. సరే ఓకే ఓకే ఓకే. మళ్ళీ నేను అబద్ధం రాయటం కాదు కదా. ఓకే ఓకే ఓకే. ఎప్పుడైనా తినొచ్చు ఇష్టం. అరటి పనులు అయిపోవాలి. ఇవి 2 ఇగో ఇటు పెట్టినా ఇటు కాదు. నా ఈ బన్ను ఇదేదో బన్ను. ఈ బన్ను చూస్తే చాయ్ అద్దుకొని తింటే బాగుండు అనిపిస్తా. ఇప్పుడు చాయ్ కాదు కదా కానీ నువ్వు అసలు చాయ్ తాగవు. ఈ బన్ను ఇగో ఇదేంది ఇది బన్నా కేక్. ఇది కేకు, ఇది అరటి ఇది పండు, ఎగ్, ఇగో ఈ అన్నం, ఇది చికెన్ పీస్. చికెన్ పీస్ అంటే నేను అన్నంలో కలిసింది అనుకో. ఇక ఆకలి బాగా అవుతుంది. రోజు బాగా సేపు ఆకలితో ఉన్నాం. నాకు ఇట్లా స్పైసీ నచ్చది. స్పైసీ ఉన్నది. 1 2 3 స్టార్ట్. ఏదేమైనా 500 నాయ కావాలి. ఈ బిర్యానీలు ఇంకొంచెం కారం ఏమంటే అయిపోయి వాళ్ళకు బాగా తెలియకుండా. ఎందుకంటే స్పైసీ చెప్తే నువ్వు తినవు కదా. నేను ఇప్పుడు స్పైసీ కూడా తింటానా. చికెన్ బిర్యానీ కంప్లీట్. వెరీ బాగుంది. ఇక లేయర్ వచ్చి మంచిగా అనిపిస్తుంది కానీ కొంచెం ఏదైనా గేమ్స్ ఆడుతుంటే చెమటలు రావన్నా ఇగో తింటానే సల్ల చెమటలు వస్తానే. స్వీట్ పెరుగులో ముంచలేదు లేదు ఏం అది పిచ్చి పిచ్చేకు. అమ్మో దీనికి ఇట్లాంటి అన్నీ తెలుసు. నాకు ఇట్లాంటివి పెట్టింది. అయిపోయినా నాకు ఆ పెరుగులో ముస్తే కక్కతే కావచ్చు. నాది బన్ అయిపోయింది. కేక్ దగ్గరికి వచ్చేసిన. వామ్మో ఇదేంది కేక్ ఇంత పెద్దగా ఉంది. అమ్మ తగ్గస్తుంది ఉట్టిగా. గిట్లాంటి పెట్టకు ఇంకోసారి. సగం తినే వరకే తగ్గస్తుంది. ఇది కొంచెం స్వీట్గా లేదు, బాగా స్వీట్ లేదు కొంచెం. మధ్యలో కిస్మిస్ తగులుతూ సూపర్ ఉంది. కానీ బిర్యానీ ఇదంతా తిన్నా కదా, బన్ను అదంతా తిన్నాక ఇది కొంచెం చిన్నగా ఉంటే బాగుండు. వాళ్ళకి ఇంత పెద్ద ఎందుకు ఇస్తారు, తక్కువ పైసలు కదా అనిపించింది. ఒక విన్నర్ ఉందా? ఓకేనా? పోటీల రూల్స్ తెలుసు కదా నీకు? తెలుసు. దీన్ని ఏమంటారు అంటే అది నైవేద్యం పక్క. ఇప్పుడు 7 దాకా ఆపుదాం అనుకుంటాను నేను. ఎందుకు ఆపుదాం అనుకుంటాను? నీ ఇష్టమేనా అంతా?
ఇంకా పర్రమాటలు మాట్లాడద్దు. అబ్బా బావ నీ ఇష్టమేనా అంత అంటాను. నీ ఇష్టమేనా బావగారు అనాలి. సరే బావగారు భర్త గారు. ఇగో మీది ఇది ఉంది, అరటిపండు ఉంది, ఇగో ఇది ఉంది, చెప్తా, ఇది ఉంది, ఇది ఉంది, 3 ఉన్నాయి, నాది ఒకటే ఉన్నది. ఓకేనా? ఇప్పుడు 3 అంటే నేను తినే వరకు ఆపేసే వరకు, నేను ఆపేసే వరకు ఇంతే ఉన్నది అంతే. నాకు ఇంత కడుపులో పడతలేదు నాకు వాస్తవానికి. పట్టకపోతే ఓడిపోయినా ఒప్పుకో. తింటే గంట కూర్చుని అయినా తింటాగు. గంట 2 గంటలు తిను. నీకన్నా ముందు నేను కంప్లీట్ చేయాలి. నువ్వు అది వదిలేసి విన్నింగ్ అంటే ఎట్లా? ఇంత బరువు ఉన్నది, బరువు చూస్తేనే నాకు అనిపిస్తుంది. నిజమే, మొత్తం పెద్ద ఉంది ఇది. అదే క్యాన్సిల్ చేద్దాం ఇది ఒకటి. నేను తింటా ఎట్లుంటుంది అసలు ఇది? ప్లాంజీ లెక్క ఉన్నది. ఒక పని చేద్దాం, నువ్వు కూడా తినలేవు నాకు తెలిసి కదా. అవునా కదా? పూర్తిగా తినలేవు కదా, పూర్తిగా నీకు కూడా ఇబ్బంది. ప్లాంజీ లెక్క ఉన్నది, అవునా కదా? చెప్పు, నిజం చెప్పు, అంతేనా? నీ 500 నువ్వు తీసుకో, నా 500. నేను ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్నింగ్ కదా. నేను తిని చూపెడతా, నాకు ఇంకా సత్తా ఉంది, నేను ఇంకా తింటా. అంతేనా? నువ్వు తినేకి వెళ్ళము, నేను తింటా. తింటా, అందరూ తింటా. నీకైనా తక్కువ ఉంటేనే నాకు విన్నింగ్ చేయరాదు, నీకైనా నేను ఎక్కువ తింటేనే విన్నింగ్ చేయరాదు. అవసరం లేదు, మొత్తం తినే అయిపోయినాకనే విన్నింగ్. అప్పటి తగ్గలేదు అయితే తినేగా ఎట్ట తింటావు తిను. నాతో అయితే లేదు. ఆ అన్నం, ఈ చికెన్ పీసు, ఈ అరటి పండ్లు, ఇంకా బ్రెడ్. ఆ బ్రెడ్ అది ఏంటది, దాన్ని టింగ్ టింగ్ టాక్ టాంగ్ అని ఏమంటారేమో, ఏమంటారు వచ్చి? డోనట్. డోనట్, డోనట్, క్యానట్, కీనట్, పీనట్, అది అది ఇది అంతా తినేసరికి అవ్వా ఇట్ట తింటాను. అన్నీ ఇట్ట పడతాను నీ కడుపులా, అది కడుపాకయ్యా. 500 కోసం పడతాను. వద్దు, తింటా అనిపిస్తుంది కానీ కొంచెం ఎట్టరు గతు. తింటానా? వద్దు, తింటానా? తింటానా? కొంచెం తింటా. తినను అనుకుంటానవా? చూడు, తిను. నేను తింటే నువ్వు పిచ్చి అయిపోయి. ఇప్పుడే చెప్పు, ఫస్ట్ లాస్ట్ ఫైనల్ చెప్పు. ఏం చెప్పా? లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు చెరసంగా తీసుకున్నావు, ఎవరి వాళ్ళు తీసుకుందాం అంటాను అంతే. ఒకటే ముచ్చట, ఏంటో తెలుసు కదా, నా సంగతి తెలుసు కదా. ఏంటిది వాళ్ళు? నీ 500 నువ్వు తీసుకో, ఎవరు 500 వాళ్ళకి అంటాను. ఫస్ట్ ఎందుకు పోటీలో పెట్టడానికి, ఎందుకు ఎవరో వాళ్ళు గెలవాలనికే పెట్టినాం కదా బాబా. అది వద్దంటాను, ఎందుకంటే తినలేకపోతున్నాం కదా. పాప నీ కార్డు వస్తుంది, నా కార్డు వస్తుంది అని అట్లా అంటాను. నువ్వు నిజం చెప్పు, నీకు ప్రాబ్లం అట్లా. నువ్వంటాను, నన్ను భయపెట్టడానికి చూస్తాను బాగా. తెలివి అన్నట్టు చూడు ఎట్లా తిన్నావు చూడు. చూడు తిని గరువు. 500 రొట్టె అవుతాయి. భయపెడదామనుకున్నాడు. ఎదుటి వాళ్ళు భయపెడితే ఫస్ట్ తింటా పని అయితే. అది కారం లాంటిది అయితే ఇంకా ఇంత అంత పెట్టినా, ఇంకా సగం పెట్టినా తిందు. ఆ స్వీట్ ఉండేసరికి ఆ స్వీట్ ఉన్నట్లేదు, ఆ ప్లాంజ్ లాగా ఉన్నది అంత తినే కాదు. ఒక 500 తీసుకో, ఇక నేను 500 కొడతా తీసుకో. అంటే కన్ను వస్తుంది నిజంగానే అద్దుతి. అది మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అయితే నేను నా పైసలు పోతాయి అప్పుడు. అద్దుతి అమ్మో, ఈ ప్లాన్ ఇంతగానో తినలేదు మరి. మళ్ళీ కన్ను వస్తుంది, అయ్యో అంటే మళ్ళీ పట్టుకుపోవాలి. తింటావా మరి? తింటావా? నువ్వు గెలిపిస్తాను కాబట్టి నేను, లేకపోతే నేను ఇంత తింటే ఇప్పుడు తినగలుగుతా. కలుగు అయితే నువ్వేం చెప్పినా సరే సరే అన్నీ అంటే కదా. ఆగుపడ్డానా, బాధ అనిపించి ఆగుపడ్డానా. తింటా అని అట్లా తింటలేవు నువ్వు. మరి తింటానే ఉన్నా తీసుకో. ఏ పోటీలో కూర్చున్నాక మూతి గీతి ఓకేనా? నేనే విన్నింగ్. ఎందుకంటే నీకన్నా కేక్ నేను ఎక్కువ తిన్నా, చూసుకో కావాలంటే. ఇది జోక్, అసలు నువ్వు ఒకటే బుక్క తిన్నావు. ఇగో దీన్ని ఒకటే బుక్క, నేను ఎక్కువ తిన్నా. ఓకేనా?
ఒక్క బుక్క అయినా తేడా ఉన్నా almost అరే ఫేస్ అంతా అట్లా పెట్టక పండుగ పూట ఎందుకు పండుగ పూట నేను పండుగ పూట కాబట్టి నేను తినొచ్చు అది నేను ఈజీగా తిందు కానీ ఎందుకు ఆయన తెలుసా ఎందుకంటే ఎందుకు దీన్ని బాధ పెట్టాలి పండుగ పూట అని కానీ నేను నన్ను బాధ పెట్టావా అని చూసిన కానీ నన్ను బాధ లాస్ట్ ఇప్పుడు అంటే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను నన్ను భయపెడదాం అనుకున్నాడు అట్లా ఇప్పుడు 500 నా వరకు చేరకుండా మళ్ళీ ఇప్పుడు ఈ ఎమోషనల్ సెంటిమెంట్ ఎమోషనల్ గిట్టండి కాదు మరి నన్ను నేను బాధపడంగా నువ్వు చూస్తావా అట్లా అంటాను కదా అదే ఓకేనా అదే గెలుపు పండుగ పూట గెలుపు తెలిసిన చూసుకోపోయి సౌండ్ కూడా వచ్చింది ఇక వారిసిన ఐడియా ఎస్ స్వీట్ పెట్టడం వల్ల నేనే విన్ అవ్వడం జరిగింది బావ నాకు 500 కొట్టడం జరిగింది ఎస్ ఈ రోజు నేను 500 విన్ అయినా పండుగ సందర్భాన బావ టేస్ట్ చేసిండు అంతే నేను ఇగో సగం సగం కన్నా ఎక్కువనే తిన్నా పండుగ పూట నేను బాధ పెట్టదలుచుకోలేదు లేకుంటే దీని నాకు సుతారంగా మీ అందరికీ తెలుసు చెప్తాను కదా మంచిగా మంత్రాలు చదవట్టు చదువుతా పండుగ పూట అబ్బో నువ్వు వెండింగ్ ఇస్తావా ఓకేనా ఇవ్వవు అసలు తినే ముందు అవును ఇది మంత్రాలన్న వాళ్ళు గుర్తొచ్చింది తినే ముందు నేను శిశు మందిర్ స్కూల్లో నేను శిశు మందిరే అయ్యా ఆగుడు కాదు ఎక్కడ ఆగవు మళ్ళీ గదే కమ్మలో బుట్టాలో ఏదో ఒకటి ఆ బొట్టు పిల్లలు గిట్టి పిల్లలు నేను చేసుకుంటూ పోతే బట్ట బయలు ఎన్నిసార్లు వాడతా ఒక చీర కొంటే దాన్నే స్కిట్ కు వాడతా బ్లాగ్ కు వాడతా తిండి పొట్టికి వాడతా అవసరమైన చాలా పదాలు ఇంటర్వ్యూకి పోతే దానికి కూడా అదే చీర కట్టుకుపోతా ఒక్క చీరకి ఇన్నిసార్లు వాడతా నేను అవునా మరి హోలీలే కాదద్దు నాకు అంత ఎందుకు కానీ శిశు మందిర్లో ఒక గుర్తుందా అన్నం తినే ముందు ఏం చదవాలి చెప్పు అన్ని రోజులు చదివినావు కదా అన్ని రోజులు దాన్ని చదువుకున్నాము అయ్యో నీకు అన్ని గుర్తుంటే నాకు గుర్తు నేను 4th క్లాస్ ఒకటే క్లాస్ చదువుకున్నాను బ్రహ్మార్పణం అయ్యో ఏదో ఉండే ఓం సహనా భవతు సహనా పునస్తు సహవీర్యం కరవావహై తేజస్వినామదితమస్తు బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణామృతం బ్రహ్మవేతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణామృతం బ్రహ్మవేతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా ఓం అన్నపతే అన్నస్య నోదేః అనమీవచ్చ సుస్మినః ప్రప్రదాతారంతారిచ పూజన్యోదేః విపదే చతుష్పదే ఓం అమృతోపశర్ణమసి స్వాహ ఓం అమృతాపి దానమసి స్వాహ శ్రీర్మై శ్రీః శరతాం స్వాహ అనేది శిశు మందిర్ 4th క్లాస్ లో నేను చదువుకున్నట్టు మార్నింగ్ ఇట్లా పోగానే అంటే ఇప్పుడు నమస్తే సార్ అని ఇట్లా పెడతాం కదా మేమైతే శిశు మందిర్లో అయితే నమస్కారం సార్ అని గురూజీ ఆచార్జీ మేమైతే ఇంకోటి పెంచింది ఇది 500 చేతులు ఉన్నాయి కదా ఎక్కువ పెంచుతుంది మేమైతే దండం పెట్టేది పొద్దున ప్రార్థన ధ్యానం చేపించేది అదే యోగ చేపించేది పొద్దున పోగానే ఒకటి చదవాలన్నట్టు అందరూ వచ్చినాక ఇట్లా నిత్యానందకరి వర భయకరి సౌందర్య రత్నాకారి నిదురు తాగిన ఘోరణ పాపనకరి మాతాన్న పూర్ణేశ్వరి ఏమా మఠ బ్రాహ్మణి ముక్త హార విరంభ మాన విలసత్ మాతాన్న పూర్ణేశ్వరి ఇట్లా ఉంటుంది మర్చిపోయినా నేను అది అట్లా ఉంటుంది అన్నట్టు సాయంత్రం వచ్చినప్పుడు శిశు మందిర్లో సాయంత్రం వచ్చినప్పుడు కూడా ఒకటి ఉంటుంది అవును ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంత్యా జ్ఞాయేన మార్గేణ మహిమేషో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షత్ పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశో యంశో బరహితో బ్రహ్మనాసంతు నిర్భయా పుత్రా పుత్రి నర్సంతు పౌత్రి నర్సంతు పౌత్రిణ అదనా సదనా సంతు జీవాంతు శరదాం శతం ఓం శాంతి 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 ఇది సాయంత్రం వచ్చేటప్పుడు చదివి నిజంగా అంటే సార్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అసలు నిజంగా మంచిగా ట్రీట్ చేసేది శిశు మందిర్ అంటేనే పద్ధతి సంస్కారం అవన్నీ నేర్పేటోళ్ళు అనమాట మస్తు మంచిగా ఉండేది ఏదన్నా కృష్ణాష్టమి వచ్చినా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కోలాటం అని డంబుల్స్ అని యోగ చాప అని చాలా కార్యక్రమాలు పాతకాలంలో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది అట్లా గ్రౌండ్లు పాతకాలంలో ఏ స్కూల్ కైనా గ్రౌండ్స్ ఉండేది ఇప్పుడు గ్రౌండ్లు చాలా తక్కువ అయిపోయినాయి అన్నిట్లో ముందుంటుంది అనమాట శిశు మందిర్ ప్రతి దాంట్లో ప్రతి కార్యక్రమంలో మందిరే కాకుండా వెరైటీ మనకు తెలిసింది చెప్తున్నాం అప్పుడైతే పిచ్చేదన్నమాట ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉంటే గవర్నమెంట్ స్కూల్లో అయితే పెద్ద గ్రౌండ్ ఉంటుంది స్పోర్ట్స్ ఉంటాయి అన్ని ఉంటాయి చదువు కూడా కొంచెం మంచిగా చెప్తుంది ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి అక్కడ ఫుడ్ ఉంటుంది వాళ్ళకి మంచి ఫుడ్ జావా మా పిల్లలకి అయితే జావా వస్తువులు గవర్నమెంట్ స్కూల్లో ఇట్లాంటి సరస్వతి శిశు మందిర్ పూజలు కూడా ఎక్కువనే ఉండేటి అన్ని ఉండేటి అనమాట అట్లా పాత రోజులు గుర్తు చేస్తూ మా ఆయనకైతే మంచి
పద్యాలు అయితే పొల్లు పోకుండా మంచిగానే గుర్తున్నాయి. ఇది బాగానే గుర్తున్నాయి అంటే కొంచెం ఒకసారి మళ్ళీ మనసులో అనుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి కానీ కొన్ని మర్చిపోయినా ఇంకా చాలా సేపు ఒక్కొక్కసారి నిత్యానంద గారి అనేది అర్ధగంట సేపు నేను చదువుతూనే ఉంటాను మొత్తం అట్లా అన్ని నేర్పిస్తా ఉంటారు. మళ్ళీ ఇట్లా కుంకుమ మంచిగా పద్ధతి సంస్కారాలన్నీ కూడా అట్లా నేర్పిస్తా ఉంటారు. ఇదండి ఇక తిండి పోటీలు అయితే నేనే విన్ అయ్యి పైసలు అయితే సంపాదించుకున్నా. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా గేమ్స్ ఆడతలేను అసలు ఈ మధ్య. నేను గేమ్ అంటానా తినుడికే పొట్ట ఆ పొట్టలు అరిగేదాకా గేమ్ ఆడాలి. సరేనా నెక్స్ట్ టైం ఆడదాం పండుగ సందర్భంగా ఇప్పుడు ఏం అంటలేను. అందరికి మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా ఆయన కైట్ ఎగిరేయమంటే ఎగిరెత్తలేడు. ఏం పని లేదా చిన్న పిల్లల కైట్ ఎగిరెత్తామని అంటాడు. నాకు ఎవరిదాకా పనే ఉండే సిస్టమ్ ముందే ఉన్నా ఇప్పుడు బయటకు వచ్చిన తిండి పోటీ అన్నది. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.